దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ కడవరి దినాల్లో భయంకరమైన దుర్బోధలు చేసే బోధకులు తయారయ్యారండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం పైన రకరకాల తప్పుడు బోధలు చేస్తున్నవారు ఈ సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. చాలా విషయాలు మరి వినినప్పుడు చాలా వేదనలో నుంచి ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు రక్తములో ఉన్న గొప్పతనం ఏంటో, యేసుక్రీస్తు రక్తములో ఉన్న మహోన్నతమైన విశిష్టత ఏంటో మీకు తెలియపరచాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. ఈ దినాల్లో చాలామంది అంటున్నారు, యేసయ్య రక్తం మరియ రక్తంలో నుంచి వచ్చిందే, మరియ రక్తం యేసుక్రీస్తు రక్తం ఒకటే అని కొంతమంది మరి రకరకాల దుర్బోధలు చేస్తా ప్రజల్ని గలిబిలి చేస్తున్నారు. ఈ మధ్యన ఇంకొక ఆయన, అంటే పేరు చెప్పడం సబబు కాదు కాబట్టి, పేరు చెప్పడం అంత మంచి పద్ధతి కాదు కాబట్టి గౌరవంగా నేను తంబినైల్లో వారి ఫోటోలు పెడతాను. మరొక ఆయన నరసరావుపేటలో ఉంటారు, మంచి దైవజనులు అయినా, కానీ ఒక రోజున ఒక మరి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు రక్తం మరియ రక్తం ఒకటేనా అనే దానికంటే యేసుక్రీస్తు రక్తం మనుషులందరి రక్తంతో సమానం కదా అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు రక్తము మనుషులు మన రక్తము కూడా ఒకటేనంట. ఎబ్రీ పత్రిక 2:14 తీసుకున్న ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు కదా అని 1:15 సార్లు అదే వాక్యాన్ని చూపెడుతూ యేసుక్రీస్తు రక్తము మనుష్యులమైన మన రక్తం ఒకటే అంటూ ఆయన చాలా రకాలుగా మాట్లాడుతూ, యేసుక్రీస్తు రక్తములో స్పెషల్ ఏముంది, బైబిల్ ఎక్కడైనా ఉందా చూపించండి, నిరూపించండి అంటూ ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి దుర్బోధలు చేస్తున్నటువంటి, తప్పుడు బోధలు చేస్తున్నటువంటి వారి యొక్క ఫొటోస్ నేను తంబినైల్లో పెట్టాను, మీరు చూడండి. యేసుక్రీస్తు రక్తము చాలా గొప్ప రక్తం అండి. బైబిల్ మనం బాగా స్టడీ చేస్తే అసలు మనిషి రక్తానికి యేసుక్రీస్తు రక్తానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని మూలవాక్యంగా మనం తీసుకుందాం. ఈ పాఠానికి యేసుక్రీస్తు రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటో ఒక 7 సంగతులు మీకు బయలుపరుస్తాను. రాబోయే దినాల్లో మరి క్రీస్తు ఆరాధన ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ వాక్యాన్ని, కొద్ది నిమిషాలు ఉంటుందండి, తప్పకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని వినండి, అనేకులకి ఉపదేశాన్ని షేర్ చేయండి. మీరు కూడా మీ సంఘాల్లో, స్వార్థ కూడికల్లో యేసుక్రీస్తు రక్తములను గొప్పతనం ఏంటో అనేకులకి తెలియపరచాలని ప్రేమతో మీ సహోదరునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో చేసిన వీడియో మీరందరూ చక్కగా చూశారు, అనేకులకి షేర్ చేశారు. మరి మా బంధువుల్లో చాలామంది అన్యులుగా ఉన్నారు, వారు కూడా ఫోన్ చేసి నాకు పర్సనల్గా యేసుక్రీస్తుని ఎంత గొప్ప అధికారం ఉందా, మంచి విషయాలు మాకు బయలుపరిచామని అనేకమైన అన్యజనులు కూడా యేసుక్రీస్తులో ఉన్న అధికారం గురించి వారు తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు తెలియపరుస్తాను. మూలవాక్యం కింద ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు రక్తం అంట మరీ శ్రేష్టమైన రక్తం. ఎవరి రక్తం కంటే? హేబేలు రక్తము కంటే మరీ శ్రేష్టమైన రక్తము అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హేబేలు మనలాంటి మరి మనుషుడే కదండి. హేబేలు రక్తమును యేసుక్రీస్తు రక్తమును ఒకటే అని చెప్పాడా పౌలు గారు? లేదు. హేబేలు రక్తము మరీ శ్రేష్టమైన రక్తము అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒక ఆయన అంటున్నాడు కదా, నరసరావుపేటలో ఉంటాడు, మంచి భక్తుడే, కానీ ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం వేసింది. మనలాంటి రక్తం యేసు ప్రభు రక్తం అన్నాడు. మరి బైబిల్ ఏం తెలియపరుస్తుంది? దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి?
హేబేలు రక్తము కంటే మరీ శ్రేష్టమైన రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనుష్య రక్తం వేరు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వేరు అన్నట్లుగా మరీ శ్రేష్టమైన రక్తం గొప్ప రక్తం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ శ్రేష్టమైన రక్తము మానవుని జీవితంలో ఎట్లాంటి కార్యాలు జరిగిస్తుందో, యేసుక్రీస్తు రక్తములను గొప్పతనం ఏంటో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగానే మీకు కేవలం సబ్జెక్ట్ ఇద్దామని నేను ఈ యొక్క విధంగా వీడియో చేస్తున్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూడగలుగుతాం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మానవుని ప్రతి పాపము నుంచి మనుష్యులను పవిత్రులుగా మార్చే రక్తంగా మనకు కనబడుతుంది. మరి రక్తం యేసు రక్తం ఒకటి అయితే, మరి రక్తం యేసు ప్రభువులో ఉంటే, మరి రక్తం ఏ ఒక్క మనిషి పాపమునైనా పవిత్రంగా మార్చగలదా? ఏ ఒక్క మనిషి పాపమునైనా క్షమించగలదా? దయచేసి మరి రక్తం యేసు రక్తం ఒకటి అన్నవారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మానవుని రక్తము యేసు రక్తం ఒకటి అన్నవారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మానవ రక్తము ఏ వ్యక్తినైనా పవిత్రపరచగలదా? పవిత్రపరచలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మాత్రమే ప్రతి పాపము నుంచి మనుష్యులను పవిత్రంగా చేసే రక్తముగా, ఆ రక్తములో గొప్ప శక్తి ఉంది. ఆ రక్తము అంత శ్రేష్టమైందిగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సకలమైన పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. కోడెల రక్తమో, ఎడ్ల రక్తమో, గొర్రెల రక్తమో కాదు, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆ రక్తము ద్వారా సర్వలోక మానవాళి పాపములు పవిత్రపరచబడతాయి అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మరీ శ్రేష్టమైన రక్తం. ఎందుకంటే ఒకటి, యేసయ్య రక్తము మన పాపముల నుంచి మనల్ని విడిపించి మనలను పవిత్రులుగా చేసే రక్తంగా మనం చూస్తున్నాం. అలాగే పిల్లల రెండవదిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం గమనించగలిగితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు రక్తము ఎంత గొప్పదంటే, మనము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే రక్తం అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటండి? పనికిమాలిన క్రియలు, ప్రయోజనము లేని క్రియలు, పనికిమాలిన క్రియలు మనం విడిచిపెట్టి, ఎందుకు పనికిరాని కార్యాలు క్రియలు మనం విడిచిపెట్టి జీవంగల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే రక్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, రెండవదిగా మన మనస్సాక్షిని యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసు రక్తాన్ని బట్టే మనలో అనేకులు మనం నిర్జీవ క్రియలు విడిచిపెట్టాం, జీవంగల దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఎందుకు? అనేక వేల మంది సాక్షులుగా ఉన్నారు. యేసు రక్తం మన మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మూడవదిగా మనం చూడగలిగితే పిల్లరా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, యేసయ్య రక్తము మనలను విమోచించే రక్తం అంట. విమోచించే రక్తం. అసలు విమోచన అంటే అర్థం ఏంటి? విమోచించడం అంటే అర్థం ఏంటి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతున్నారు, చాలా శ్రద్ధగా మీరు చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేసెను. యేసుక్రీస్తునందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణము కలుగుచున్నది. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రక్తం అంట మన పాపాలని క్షమించే రక్తంగా మనం చూస్తున్నాం.
మన పాపముల నుంచి మనల్ని విమోచించే రక్తంగా మనం చూస్తున్నాం. ఈ రోజున మానవుని రక్తం ప్రజల్ని విమోచించగలుగుతుందా? మరియ రక్తం ప్రజల్ని విమోచించగలుగుతుందా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరియ రక్తం యేసు రక్తం ఒకటేనా? మనుషుల రక్తం యేసు రక్తం ఒకటేనా? ఏంటా బోధలో? ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు? అంధకార సంబంధముగు క్రియల నుండి మనల్ని విమోచించి విడిపించి. అంధకార సంబంధమైన క్రియలు అంటే చీకటి కార్యాలు, పనికి మాలిన కార్యాలు, రహస్య కార్యాలు, చీకటి కార్యాలు. ఈ చీకటి కార్యాల నుంచి మానవుణ్ణి విడిపించి దేవుని రాజ్య వారసునిగా, హల్లెలూయా, దేవుని రాజ్య వారసునిగా చేయనట్లు యేసుక్రీస్తు మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు. తన రక్తము ద్వారా విమోచించాడు. యేసు రక్తం మనల్ని విమోచించే రక్తం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా తెలియపరుస్తాడు. విమోచనం అనగా పాప క్షమాపణ అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ లోకంలో ఏ మానవుని రక్తం పాపాలు క్షమించగలదండి? ఈ లోకంలో మరే రక్తం పాపాలు క్షమించగలదా? యేసుక్రీస్తు రక్తం మాత్రమే మనలను విమోచించే రక్తంగా, మన పాపాలు క్షమించే రక్తంగా ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అలాగే 4వదిగా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, యేసయ్య రక్తము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకి ధైర్యమును కలిగించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించడానికి యేసు రక్తము మనకి ధైర్యాన్ని కలిగించిందండి. ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి, పరిశుద్ధమైన మహిమగల దేశములోనికి ప్రవేశించడానికి, ఈ భూమిపైన కూడా పరిశుద్ధ స్థలముగా ఉన్న దేవాలయంలోనికి ప్రవేశించడానికి యేసయ్య రక్తము మనకి ధైర్యమును కలిగించింది. మనం దేవునికి దూరం అయిపోయి ఉన్నాం ఒకప్పుడు, కానీ యేసు రక్తము మనకు ఒక ధైర్యం ఇచ్చింది. ఏంటి ఆ ధైర్యం అంటే, నేరుగా మనం ప్రభు యొద్దకు రాగలుగుతున్నాం, నేరుగా మనం ప్రభువుని సమీపించగలుగుతున్నాం, నేరుగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలుగుతున్నాం. రేపు పరిశుద్ధ స్థలమైన, పరిశుద్ధ నివాసమైన ఆ మహిమ కలిగిన రాజ్యములోనికి మనమందరమును ప్రవేశించబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ఆ గొప్ప ధైర్యాన్ని యేసు రక్తం మనకు అనుగ్రహించింది. 5వదిగా మనం చూస్తాం ప్రియులారా, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా, మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయిపోతే, దేవునికి దూరం అయిపోయి పాపం వలన దేవుని సహవాసాన్ని మానవుడు కోల్పోతే, దేవునికి దూరం అయిపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి దేవునికి సమీపస్తునిగా చేసిన రక్తం. స్తోత్రం కలుగును గాక. మామూలు విషయం కాదండి యేసుక్రీస్తు రక్తం అంటే. ఈ రోజున ఎవరు పడితే వారు ఎలా పడితే అలాగా యేసే రక్తం కొరకు మాట్లాడుతున్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యేసు రక్తము దూరం అయిపోయిన, దేవునికి దూరం అయిపోయిన మానవుణ్ణి దేవునికి సమీపస్తునిగా చేసెను. అంత శక్తి ఉంది, అంత శ్రేష్టమైన రక్తంగా మనం చూస్తాం. పిల్లలేరా, ఇక సమయంలో దిగిన త్వరగా వెళ్తున్నాను. మరి 6వదిగా మనం చూడగలిగితే, కొలస్సు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా, కొలస్సు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా, యేసు రక్తము దేవునికి మానవునికి మధ్యను సంధి చేసిన రక్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు అంటారు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు అంటారు, రండి మన వివాదము తీర్చుకొందుము. మానవుడు పాపము చేయటం వలన దేవునికి మానవునికి మధ్యలో ఒక వివాదం ఏర్పడింది. రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు ఎర్రనివైనను హిమము కంటే తెల్లపరుస్తానని యేసే తెలియపరిచాడు. ప్రభు మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ఏం చేసిందంటే, మానవునికి దేవునికి మధ్యలో ఉన్న వివాదాన్ని పోగొట్టి
మానవునికి దేవునికి మధ్యలో సంధిని సమకూర్చింది. దేవునికి మానవునికి మధ్యలో యేసు రక్తము సమాధానపరిచింది. స్తోత్రం కలుగునుగాక. మామూలు విషయం కాదండి. యేసే రక్తంలో గొప్ప శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. మానవుడి రక్తం దేవునితో మానవుణ్ణి సంధి చేయగలదా? మరీ రక్తం దేవునితో మానవుణ్ణి సంధి చేయగలదా? చేయలేదు. యేసుక్రీస్తు రక్తం మాత్రమే వివాదాలు తొలగించింది. దేవునికి మానవునికి మధ్యలో గొప్ప సంధిని సమాధానమును ఏర్పాటు చేయగలిగింది. స్తోత్రం కలుగునుగాక. ఇక 7వదిగా ఆఖరిగా మనం చూడగలిగితే పిల్లరా, చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో. యేసు రక్తములో గొప్పతనం 100 వచనాలు బైబిల్లో ఉన్నాయి. కానీ నేను 7 విషయాలు మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను. 7వదిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసు రక్తము మన వస్త్రములను ఉతికే రక్తం అంట. దానికి వస్త్రం అనగా అర్థం స్వభావము. అంటే యేసయ్య రక్తం మన స్వభావములను ఉతికేస్తుంది, మన స్వభావాలను ఉతికేస్తుంది. మరో మాట మీకు జ్ఞాపకం చేయాలంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాల్లో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాల్లో సాతానుగాడు నేరాలు మోపుతూ తిరుగుతుంటే, మనము యేసయ్య రక్తము ద్వారా అపవాదిని జయించి ఉన్నాము. స్తోత్రం కలుగునుగాక. అపవాది శక్తులను ఎప్పుడు మనం జయించగలమంటే యేసు రక్తము ద్వారా మాత్రమే మనము జయించగలం. అపవాది పైన గొప్ప జయాన్ని మనం పొందుకోగలుగుతాం. యేసయ్య రక్తం ద్వారా మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్లాంటి అద్భుతమైన శ్రేష్టమైన అనుభవాలు యేసుక్రీస్తు రక్తములో ఉన్నాయండి. హేబేలు రక్తము కంటే మరీ శ్రేష్టమైన రక్తం, ప్రోక్షింపబడిన రక్తం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన తప్పుడు బోధలను మీరు విని నమ్మి మీరు మోసపోకండి. యేసుక్రీస్తు రక్తము శ్రేష్టమైన రక్తం. ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్యాలన్నీ ఏ మానవుని రక్తం మన జీవితాల్లో జరిగించలేదు. మరీ రక్తం కూడా మన జీవితాల్లో ఈ కార్యాలు జరిగించలేవు. యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో జరిగిస్తాయి. కనుక యేసుక్రీస్తు రక్తమునందు నమ్మిక ఉంచండి. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించండి. యేసయ్యతో ఎక్కువ సావాసం చేస్తూ, ఆయన అన్నాడు కదా, మనం చూస్తాం, ఆయన వెలుగులో ఉన్నట్లు యోహాను రాసిన 1వ పత్రిక 1:7లో, ఆయన వెలుగులో ఉన్నట్లు మనమును వెలుగులో నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులు చేస్తుందంట. ఎక్కువగా యేసయ్యతో సహవాసం చేయండి. గంటలు ఈ కడవరి దినాల్లో, యేసయ్య రాకడ అతి సమీపముగా ఉండే దినములలో, దుర్బోధలు పెరిగిపోతున్న ఈ భయంకరమైన దినములలో యేసుక్రీస్తుతో ఎక్కువ సహవాసం చేయండి. ఎక్కువ ప్రార్థనలో ఉండండి. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని కూడా బాగా చదవండి, ధ్యానించండి, పరిశీలించండి, దుర్బోధనలు ఎదిరించండి. ప్రభు కృప మనందరికీ తోడేమని నడిపించునుగాక. మీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. దయచేసి ఈ వీడియోను మీరు చూడండి, పూర్తిగా చూడండి. అనేకులకి ఈ వీడియోను షేర్ చేయండి. ఈ ఛానల్ని అనేకులకి పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.